ఎవరవాణి శ్రీమతి మణి కళ్యాణి ఎన్నో వార్డు శ్రీమతి పదవాడు గణేష్ కుమార్ కొంచెటి నారాయణ గారు 12వ వాడు గుర్ర నరసింహరావు మన గ్రామ పంచాయతీ ఎన్నుకోబడిన సర్పంచ్ గారి పద బాధ్యతలు స్వీకరించడానికి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరడమైనది. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను పెద్దకి మోహన్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవికి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతాం. నేను గ్రామ ఉప సర్పంచ్గా ప్రమాణం చేయబోతున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. అంతేగాని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరడమైనది. నేను గ్రామ పంచాయతీ 1వ వార్డు సత్రాలయం అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిగా నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని మీద నేను గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యుడైన అయినలేని భరత్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్నుకోబడిన శ్రీమతి ఎన్నంటి లావణ్య గారి ప్రమాణ స్వీకారం చేయవలసిన కోరటమే. నేను ఎన్నంటి లావణ్య అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. భూమేష్ గారి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరటమైనది. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడం సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్నుకోబడిన దొంగశ్రీ గారి ప్రమాణ స్వీకారం చేయబడుతుందో కోరడమైనది. అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం
నేను స్వీకరించబోయే మనిషిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పేర అత్యనిష్టతో ప్రమాణం చేయండి. తొమ్మిదవ అధ్యాయం శ్రీమతి చిన్మేరి జనక ప్రమాణ ప్రతిష్ఠ చేయబడినది. గ్రామ పంచాయతీ 9వ వార్డు చంపినానైనా చిన్మేరి జర అను నేను ద్వారా అరే విని నేను స్వీకరించబోతున్నా నమ్మకంగా ప్రమాణం చేసి అనే నేను గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యుడైన నేను అన్నపల్లి నరేష్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబడుతున్న ఈ విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు సత్య ప్రమాణ స్వీకారం చేయవలసిన కోవటం మీద అనే నేను భారత్ మాతాకి భారత్ మాతాకి గ్రామ పంచాయతీ సభ్యుడి అయిన నేను గోనె విష్ణు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిత్యమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వర్తిస్తానని భగవంతుని పేరు నిత్యతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. శ్రీమతి గుర్ర లలిత గారి ప్రమాణ గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యురాలైన గుర్రం లలిత అనే నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్నా విధిని సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాం.
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మన నూతన ఎన్నుకోబడిన సర్పంచ్ గారైనటువంటి పెంచని కోట గారిని సమయంలో విభిన్నమైన సందేశాలు ఇస్తూ మన లాభానికి కావలసినటువంటి తమ పదవీ కాలంలో కూడా ఏమేమి చేస్తున్నారో దాన్ని విశదీకరిస్తూ రామాజిపేట గ్రామ పంచాయతీ గుండల పాలక ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి గ్రామ ప్రముఖులు పెద్దలు గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున తెలుసు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈనాడు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడినటువంటి పాలన వర్గం యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మేమందరం ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉంది. మరి గ్రామానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, లేక డెవలప్మెంట్స్ కావచ్చు, అంటే రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఏ కార్యక్రమాలైనా ప్రతి ఒక్కరికి అంటే 12 మంది వార్డు సభ్యులకు భాగస్వామ్యం చేసుకుంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి అదే విధంగా మేము కూడా ఎట్లా ఒప్పుకున్నా కూడా ఊర్లో అందరు చేసే పని ఒకటే. వాళ్ళందరూ ఇచ్చిన వర్క్ మళ్ళా నేను ఒప్పుకున్న వర్క్స్ అన్ని గదే ఉంటాయి. కావున ఈ తర్వాత కార్యక్రమం ఉంటుంది కనుక వాళ్ళు మా సభ్యులు కానీ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరికి ఎవరిని కూడా ఓటు వేసినా అయ్యకున్నా ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా అందరికీ గౌరవించుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ మరి ఊళ్ళో ఉన్నటువంటి మంచి చెడు కార్యక్రమాలను అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి మేమందరం మీకు చేదోడవాదుగా అంటే ఊళ్ళే వార్డు మరో సర్పంచ్ తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మనకు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. పోయిన సంవత్సరంలో పీరియడ్ లో 6 కోట్ల వర్కులు చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా ఎన్నో వర్కులు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఎంత చేసినా కూడా మన ఊరు పెద్దది కనుక ఊరు కూడా పెరుగుతుంది. మనం ఒకసారి చూసినట్టయితే ఒక ఇల్లు ఎక్కడ కడతారు, దాని తర్వాత ఇంకో ఇల్లు కట్టి అక్కడ రోడ్ లేదంటారు, నల్ల లేదంటారు, ఊరు లేదంటారు, అంటే సమస్యలు ఉంటాయి. ఊరు మీద సమస్య పెరుగుతుంది. సమస్య పెడితే దాన్ని అధిగమించే ప్రయత్నం మనం చేసి మనకు అంతగా పెద్ద నాయకులు మనకు ఇవాళ పెద్దలు మన సంసద్ సభ్యులు అజయ్ డాక్టర్ కావచ్చు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు జీవరెడ్డి గారు కావచ్చు, మన చేతోడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకంటే మనం పోయిన తర్వాత ఎవరు కూడా కాదన్నారు. ఎందుకంటే గ్రామం కోసం కంటే మన సొంత విషయాల కోసం ఎవరి దగ్గర పోవడం లేదు. మాకు సొంత ఇలాంటి విషయాలు ఉన్నాయి. గ్రామం అభివృద్ధి కోసం ఎక్కడికైనా పోతాం, ఎవరినైనా అడుగుతాం, అందులో తప్పలేదు. మీకు ఎక్కడ ఉన్న సమస్యలను తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి మీ వాట్సాప్ ఉంటే వాట్సాప్ పర్లేదు. ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా అట్లాంటి సమస్యలు మేమందరం కలిసి ఎందుకంటే మాకు పని ఎలా చేయాలో దానిలో అనుభవం ఉంది. తప్పకుండా ఖచ్చితంగా ఏ పని పెద్ద పని అయితే నేను అనుకోను. ఏ పని చెప్పినా కూడా నాకైతే చిన్నగా అనిపిస్తుంది. నాకు చేసేంత ధైర్యం కూడా ఉంది. ఖచ్చితంగా నేను ఆ పనులన్నీ చేస్తానని నాకు నమ్మకం కూడా ఉంది. మళ్ళా మా పాలక వర్గానికి కూడా సూచన చేసేది ఏంటంటే మీరు కూడా మన అందరం కలిసికట్టుగా ఒక దీపు నడిస్తేనే బాగుంటుంది. మీరందరూ గమనించాలి. మీరు నలుగురికి కీనపడి ఊళ్ళో సమస్యలు పెరుగు మనకు ఊళ్ళో మనం సమస్య అవుతాం. వాళ్ళ సమస్యలు మనం తీర్చుడు కాదు, మనమే వాళ్ళకి ఒక సమస్య అవుతాం. అంటే అక్కడి రాకుండా ప్రతి ఒక్కరిని నాటి వేరే ద్వారా మీ అందరికి వాట్సాప్లందరికీ కోరుతున్నా. అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రముఖులు ఉంటారు, వాళ్ళని కూడా మనం అందరం కలుపుకొని పోదాం. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి. మనందరం ఒకటి ఎలక్షన్ వదిలి ఎలక్షన్లు అయినాక మనందరం ఒకటి ఎలక్షన్లు అయినాయి కనుక ఇప్పటిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలు వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్కరు ఏ సూచన ఇచ్చినా కూడా దాన్ని తప్పకుండా పాటించి వారి సమస్యలకు నిజమైన న్యాయమైన సమస్య అయితే తప్పకుండా పరిష్కరిస్తాం. ఇక ఎక్కడానికి ఉన్నట్టయితే దాన్ని
సమస్యగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సభ ద్వారా కోరుకుంటున్నాం. ఇవాళకి అయిపోయింది, ఇవాళ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 5 సంవత్సరాల నుంచి మనం ఉండగా ఇంకా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామం బాగుంటుంది. గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మొదటిగా పెద్దది మనం వాళ్ళందరూ దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఊళ్ళే సీసీ కెమెరా అనేది ఉండాలి. తప్పకుండా సీసీ కెమెరాలు ఉంటే మన ఒక్కరం కాదు, మన ఊళ్ళో ఒక 100 మంది పోలీసులు పనిచేయాలి. మనం ఒక 10 కేంద్రాల సీసీ కెమెరాలు పెట్టించినటువంటి సీసీ కెమెరాలు చూసుకోవడానికి ఎంతో సెక్యూరిటీ ఉంటది. అదాన్ని మొదలుగా దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ సీసీ కెమెరాలు కూడా ఏర్పడాలని నేను అనుకుంటున్నా. మా పక్షులంతా నాకైతే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అది కూడా వైర్లెస్. ఈ వైర్ తోటే పెట్టించినప్పుడు వద్దు, 15 సీసీ కెమెరాలు పెట్టిస్తాం, ఒక్కటి కూడా పనిచేస్తాను. ఖచ్చితంగా సీసీ కెమెరాలు పనిచేయాలి. మాకు కూడా మీ నుంచి మొన్నటిసారే ఒత్తిడి తీసుకొచ్చి పోల్చుకోవాలి కనుక ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టిస్తాం. అలాగే అది అందరికి పనిచేసి నా పని ఎవరితో పనిచేసేది కాదు. సీసీ కెమెరాలు ఉంటే అందరూ మంచిగా ఉంటుంది. మన కూడా అయితే తప్పకుండా సీసీ కెమెరాలు మంచిగా పెట్టి చేస్తాం. తర్వాత ఎక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉన్నా, రోడ్డు సమస్య కానీ మూల సమస్య కానీ ఎవరున్నా కూడా దృష్టి తీసుకురావద్దు. నేను ఒకటే లేదో ఇంకేదో అని అనుకోవచ్చు. మీరు కూడా మర్చిపోండి, అందరు మేమే మర్చిపోతాం, మీరు కూడా మర్చిపోండి. ఓటేస్తుంది ఏమైపోతుంది, గెలిచిన వైపు గెలిచిన తర్వాత ఎవరు ఓటేసినా మొత్తం మనల్ని కలిసి కట్టిగా పనిచేద్దాం. మొదటిసారి మీ అందరూ ఇక్కడ కలిసి మాకు ఆశీర్వదించేందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మన సభలో ఉద్దేశించే గ్రామ ప్రజలు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ శ్రీ విజయ్ మోహన్ గారికి, ఉప సర్పంచ్ సుధిరెడ్డి గారికి, వార్డు సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని బలపరుస్తూ విజయవంతం చేయడానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల్లో నేను ఉప సర్పంచ్గా శ్రీ విజయ్ రమాదేవి మోహన్ గారి సర్పంచ్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు గ్రామంలో మాకు తోచిన విధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో చాలా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు చెప్పిన సర్పంచ్ గారు 6 కోట్ల అభివృద్ధి పనులు చేసినాం. ఎంత చేసినా గానీ గ్రామ పెద్దలు కాబట్టి వారు అన్నట్టు ఎన్ని కోట్ల వరకు వచ్చినా గానీ ఏదో ఒక పని ఉంటది, ఏదో పని కావాలని ఉంటది, పని కొడుతూనే ఉంటది. ప్రజలు ఉంటాడు, పని కూడా ఏదో పని ఉంటది. కాబట్టి గ్రామ నూతనంగా ఎన్నుకోబడిన గంట వార్డు సభ్యులు 4 ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి ఎన్నుకోబడిన వార్డు సభ్యులు అందరూ కూడా మీరు ఒక కుటుంబంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, నీళ్ళకు అతీతంగా, బయటకు ఏ నీళ్ళతో సపోర్ట్ ఉంది కావచ్చు, మీరు మాత్రం గ్రామ పంచాయతీ ఉండేసరికి మీరంతా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కూడా మీరు కూర్చొని గ్రామ పంచాయతీలో ఏదైతే నిర్ణయించుకుంటారో దానికి కట్టుబడి ఉంది. బయట వాళ్ళు గారు చెప్పింది పట్టించుకోకుండా గ్రామం గురించి తన ఓట్లు రాజకీయం నేను ఎవరికి అవన్నీ పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కొరకు గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మీరు వార్డు సభ్యులంతా మన ప్రజలకు కూడా సరే బయట చిన్న నీరంతా మనం ఎంతో కొంత ఉన్న వాటి మనందరం కూడా గ్రామ అభివృద్ధి వరకు అందరం కలిసి కట్టుగా విభేదాలు లేకుండా, కోపం లేకుండా, కక్ష లేకుండా గ్రామ అభివృద్ధి వరకు ప్రతి ఒక్కరు దీనికి అందరికీ ఈ ఉన్న కొత్త ఎదుగుబడిన వారికి సహకరించుకుంటూ ముఖ్యంగా ఒక చిన్న మీకు మొత్తం ఫస్ట్ పని కోరుకున్నాం. మొత్తం భార్య అందరికీ దయచేసి ఫస్ట్ పని తీసుకుని రావాలని నేను మొదలుపెట్టాను. ఊసపక్కటి దయచేసి మన ఊరందరూ పోయింది. అది ఒకటి మనం గత ప్రభుత్వం మనం దాన్ని గుర్తుపెట్టినాం. ఫస్ట్ పని మాత్రం తీసుకోవడం ఊరందరూ ప్రోత్సాహకారికి ఒకటి ప్రతి ఒక్కరి సక్సెస్ కోరుకుంటున్నాం. అదొకటి మాత్రం మొదటిగా చేయాలి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మరి వేదికపై ఉన్న వార్డు సభ్యులకు మరియు ఉన్నటువంటి మహిళలకు మరియు గ్రామ ప్రముఖులకు నా యొక్క కృతజ్ఞతలు. మరియు అనుభవం ఉన్న వ్యక్తి సర్పంచ్ గారు ఒక 3-4 టర్ములు నేను ఎక్కువ టర్ము కనుక వాళ్ళ మనకి ముఖ్యంగా సర్పంచ్ కాబట్టి మనం ఏ విషయమైనా మనం ఏ పని ఉన్నా మనం వాళ్ళని అడగచ్చు, చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిదీ ఏ విషయమైనా పెన్షన్స్ కావచ్చు, ఇంకేదైనా వాడు
ఊహలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు కొత్త చెప్పవలసిన అవసరం ఏదైనా కానీ నన్ను అడిగి ప్రతి ఒక్కళ్ళు వార్డు మెంబర్స్ చెప్పచ్చు, సర్పంచ్ డైరెక్ట్ చెప్పచ్చు. కాబట్టి ఈ నాకు ఎందుకంటే తెలుసు కాల్చేను అనుభవం ఉన్న వ్యక్తి పూర్ణ టర్మ్ చేసింది కాబట్టి సంతోషంగా ఉన్నది. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రభులకు మరియు సభాధ్యక్షులకు ఇంకో విషయం ఏమంటే ప్రజా సమస్యలు మన గ్రామంతో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా గ్రామస్తులు తెచ్చినప్పుడు సామరస్యంగా ఇక్కడే క్లియర్ అయ్యేటప్పుడు మేము ఆరోగ్యం చూడాలని నా యొక్క విన్నపం. ఎందుకంటే పదవి ఉపయోగపోకుండా పోలీస్ స్టేషన్ పోకుండా గ్రామ సమస్యలు ఏ ఉన్నాయని ఇక్కడనే సమస్య పరిష్కారం గ్రామ ప్రథమ పౌరుడిగా మీ యొక్క హక్కు కాబట్టి మీరు ఇక్కడనే సామరస్యంగా చేస్తే గ్రామ ప్రజలతో మంచి జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సభలలో మాట్లాడిన విషయాలు కానీ వాటికి తెలియనివ్వండి. మీ వాడిలో చెప్పుకున్న సమస్య కాకుండా వాటి సభలు చెప్పిన కాకుండా గ్రామ సభలలో జరిగిన విషయాలు కూడా పరిగణలో తీసుకొని గ్రామాభివృద్ధి తోడ్పడండి. నిస్వార్థంగా గ్రామాభివృద్ధి తోడ్పడాలని నేను అందరూ కోరుకుంటున్నా. జై హింద్. గ్రామ ప్రముఖులందరికీ మరియు ప్రమాణ స్వీకారాన్ని స్వీకరించినటువంటి మన గ్రామ సర్పంచ్ పెద్దకి మోహన్ గారికి మరియు ఉప సర్పంచ్ సుధీరెడ్డి గారికి మరియు 1వ వార్డుకి 12వ వార్డు వారికి ఎన్నికైనటువంటి వార్డు సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొదట గ్రామం అభివృద్ధి జరగాలంటే ఒక వారినే కాదు గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఈ గ్రామంలో సమస్యల పట్ల అవగాహన ఉండాలి. తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు ఆ గ్రామ సభతో పార్టిసిపేట్ చేసి మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. మనం గ్రామంలో మన సమస్యలు మన వార్డు సమస్యలు వార్డు సభ్యులకు చెబుతాం. ఆ వార్డు సభ్యుడు ఒక్కడు మాత్రమే అక్కడికి పోయి మాట్లాడితే కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. కాబట్టి గ్రామ సభలు నిర్వహించినప్పుడు గ్రామ సభ్యులందరూ కూడా ఎక్కువ మొత్తంలో గ్రామ సభకు అటెండ్ అయితే అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, తర్వాత మన సమస్యలు కావచ్చు, తొందరగా వాళ్ళకి అర్థమైపోతాయి. వాళ్ళ లోపల వాళ్ళకు కూడా ఎక్కువ మంది ఎవరైతే ఆ సమస్యలకు అంగీకరిస్తారో వాళ్ళు ముందట పెట్టుకొని అదే పని మొదటగా చేస్తారు. కాబట్టి భావిత్వాలు అంటూ ఏముండయి, కక్షలు అంటూ పెరిగాయి. కాబట్టి గ్రామ అభివృద్ధి చెందుతుంది యొక్క నా ఆలోచన. ఈ ఆలోచనకు మన గ్రామ సభ్యులందరూ సహకరిస్తారని, తర్వాత వచ్చిన సమస్యలను ఒక తొందరగా పరిష్కారం అయ్యే దిశగా మనకు ఉన్నటువంటి ఆ యొక్క మన పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారి యొక్క సలహాలు తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుని మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ వార్డు మెంబర్లు అందరూ మాట్లాడేది ఒక్కొక్కటి ఇలాంటి రాలే మొత్తం మందికి ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి వస్తలేదు. అందుకోసం దయచేసి ఈ సర్పంచ్ ఎలక్షన్ లోపల ఈ సోమవారం రోజు 22వ తారీఖు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క గ్రామం లోపల మన సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, కామారి గారి మరియు ఒక్కొక్క వార్డు మెంబర్ ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా వచ్చిన పెద్దలందరికీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీ దయ వల్ల ఒక ఎంపీటీస్ గా గెలిపిస్తారు. ఆ విధంగా ఒక 5 సంవత్సరాలు చేసిన దానికి ఒక వార్డు మెంబరే కానీ ఎవరే కానీ సర్పంచ్ గారు 2 సంవత్సరాలు ఒక ఎంపీటీస్ గా చేస్తారు. ఇవన్నీ చేసి ఇది నా పార్టీ, ఇక్కడ పార్టీల పరంగా కాదు ఊరు అనేది. ఏ పార్టీ పోకున్నా ప్రతి ఒక్కరం అందరం కలిసి కట్టుగా ఆలోచన చేసేది. ఒక వార్డులో సమస్య వచ్చిందంటే ప్రతి వార్డు మెంబర్స్ కలిసి పని చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి సమస్యలు ఉంటాయి, ఏవో ఉంటాయి. ఈ రోజు మనందరం ఈ
ఉన్న పోయి వార్డు మెంబర్లు అందరూ ముసలు మూగలు ఎవరు లేరు, అందరూ యథావిధిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అంతేకాకున్నట్టు మనందరం ఏ సమస్య ఉన్నా కులము మతము భేదాలు లేకుండా మనందరం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధిగా చేసుకోవాలని, మనం ఏ సమస్య అయినా మనందరం కలిసికట్టుగా వార్డు, ఎందుకంటే ఒక వార్డు మెంబర్ గెలిచిండు అంటే దానికి ఒక వార్డులో పెద్ద మనిషి ఉన్నాడు అనే ఉద్దేశపూర్వకంగా ఉంటది. కాబట్టి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క ఈ ఊరి లోపల మొత్తానికి మనందరం వాళ్ళందరికీ సహకరిస్తూ మనందరూ కూడా వాళ్ళు కూడా ఎటువంటి ఉద్దేశం లేకుండా కల్మషం లేకుండా నాది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఇప్పుడు మా రోడ్డు ఇది మాది రోడ్డు వీళ్ళు రైతులు ఇది లేకుండా వాళ్ళన్నింటినీ సమృద్ధిగా మనందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళందరికీ మనం కూడా సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా అభివృద్ధి చేయగలిగేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఒక రాజకీయంగా పోతే ఎంఎస్ ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా పార్టీ బీజేపీ ఉంది. ఆ బీజేపీ ఉన్న కానీ కూడా నాయకులు అందరూ కూడా నాయకులు ఉన్నారు, ప్రతి దాంట్లో ఒక నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మన ఏ సమస్య ఉన్నా సార్ మీ ఎమ్మెల్యే గారి దగ్గర మీరు కూడా సహకరించండి. ప్రతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం గ్రామానికి ఏ నిధులు కావాలి, ఎటువంటి అభివృద్ధి కావాలి, ఎటువంటి ఇవ్వాలి అనేదాన్ని వీళ్ళు కూడా సంప్రదించి వారు వచ్చే నిధులన్నింటినీ గవర్నమెంట్ తీసుకొచ్చి మనకు ఊరిని డెవలప్ చేస్తారని ఉద్దేశిస్తూ అందరికి తెలిసిన అందరికి నమస్తూ. అంతేకాదు మీరు వచ్చినందుకు ఈ సభకు మీ అందరికి నమస్తే. మన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరూ వారికి మన ఎన్నికైనందున మన గ్రామం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు మరియు యువకులు మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, కుల ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మనం తెలుసుకుంటున్నాం ఈరోజు గ్రామాలే పట్టు కొమ్మలుగా. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి వార్డులే మన గ్రామానికి ఒక కొమ్మలు. ఎందుకు అంటే ఒక గ్రామ వార్డ్ మెంబర్గా గెలవడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళకు అర్థమవుతుంది. మరి ఈ కష్టం ఎందుకు పడ్డారు వాళ్ళు అంటే, నా వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు తీసుకెళ్లడానికి వారి వంతు సహకారం చేస్తూ ఆ యొక్క వార్డు అభివృద్ధి చెందడానికి చాలా కష్టపడి ముందుకొచ్చారు. నా వంతుగా నేనుండి గ్రామాన్ని, నా సమస్యను గ్రామంలో తెలుపుతూ నా వార్డును డెవలప్మెంట్ చేయడానికి గ్రామ వార్డు మెంబర్ చాలా కష్టపడి వారు ఈరోజు విజయోత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే మన సర్పంచ్ గారు చాలా వరకు దాదాపు ఒక 20 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు. అలాగే గత సంవత్సరంలో 6 కోట్ల రూపాయలు తేవడం జరిగిందన్నారు. అలాగే మనకిప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నారు, మరియు మనకి ఎమ్మెల్సీ గారి దగ్గర ఉన్నారు. మనకి ఏ పార్టీ అంటూ అవసరం లేదు. మన యొక్క లక్ష్యం ఏంటి? మన గ్రామ అభివృద్ధే మన యొక్క లక్ష్యం. ఆ యొక్క లక్ష్యం దిశగా వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి మాట్లాడగల వారు వేదిక వారికి